ఇంత మంచి వాతావరణం, ఇంత మంచి గ్యాదరింగ్ ఎంజాయ్ చేయాలని చాలా ఉంది. కానీ అందరూ ఆఫీస్కి వెళ్ళాలి, అది ఎవ్రీబడి హ్యాస్ షెడ్యూల్ టు గో. బట్ ఇంత కేటాయించి అందరూ వచ్చారు, చాలా చాలా థ్యాంక్స్. బట్ స్పెసిఫిక్లీ I just want to speak one word about Mr. Munsami garu. Really good town is blessed with this person, Mr. Munsami. He is more than 80 years, 81 years. He always on his toes. He was everybody అందరూ చెప్తారు, ఇది యోగా గురించి చెప్తారు. అట్లాగే ఇన్స్టిట్యూట్లో ఫ్రీగా అందరూ యోగా చెప్తున్నారు. అండ్ వాళ్ళు చెప్పకపోతే వీల్ బి ఫీలింగ్ అనమాట. సో థ్యాంక్స్ లాట్ టు మున్సామి గారు. అండ్ ఈ ప్రాక్టీస్ కంటిన్యూ చేస్తారని కోరుకుంటున్నాను. అట్లాగే నాకు సపోర్ట్ చేసిన అందరు స్టాఫ్, గ్రౌండ్ స్టాఫ్, దెన్ ఇక్కడ అందరికీ నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గుంతకల్లులోని రైల్వే గ్రౌండ్ నందు ఉదయం 5:45 నుండి 7:30 వరకు యోగా దినోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమము రైల్వే డివిజన్ అధికారుల సహకారంతో మరియు పతంజలి యోగా పరివార్ వారి ఆధ్వర్యంలో చాలా బాగా జరిగింది. ఈ చాలామంది ప్రముఖులు, పట్టణంలోని ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమం మొత్తం యోగా గురువులు శ్రీ చింతా మునిస్వామి వారి ఆధ్వర్యంలో జరిగింది. అలాగే పట్టణంలోని ప్రముఖులు, డాక్టర్సు, వివిధ వర్గాలకు చెందిన అధికారులు, యోగా అభ్యాసకులు చాలామంది పాల్గొన్నారు. అలాగే గుంతకల్లోని అనేక అభ్యాసక కేంద్రాలు నిర్వహిస్తున్నారు. ఆ అభ్యాసక కేంద్రాల నుంచి చాలామంది అభ్యాసకులు హాజరై ఈ కార్యక్రమంలో ఈరోజు చాలా బాగా పాల్గొనడం జరిగింది. యోగా శరీరానికి ఆరోగ్యం అంటే శరీరంలోనే ఉంది అంటారు, కానీ మనసులో మూలాలు ఉంటాయి. సో ఆరోగ్యానికి శరీరం తరపు ఎంత ఉంటుందో మానసికంగా కూడా అంతే మనకు ప్రశాంతత అవసరం. దానికి యోగా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యోగా చేయడం వలన శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా చాలా ప్రశాంతతను పొందవచ్చు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, యోగా మనం ప్రతిరోజు మన జీవన విధానంలో 1 గంట యోగా చేస్తే మిగతా 23 గంటలు మనం ఎలా జీవించాలి అనే దాన్ని నేర్చుకోవచ్చు. అది యోగా చేసే ప్రతి అభ్యాసకుడు ఆ అనుభవాన్ని పొందుతాడు. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, డూ యోగా నో రోగా. ఈరోజు గుంతకల్ పట్టణంలో రైల్వే గ్రౌండ్లో పతంజలి యోగా పరివార్ అలాగే రైల్వే ఆఫీసర్లు అందరూ కలిసి ఈ ఇంటర్నేషనల్ యోగా డేని నిర్వహించుకున్నారు. అత్యంత ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా, ఫిట్నెస్, మనం ఏదే పని చేసినా ఆరోగ్యంగా ఉండాలంటే, ఫిట్నెస్గా ఉండాలంటే ఖచ్చితంగా యోగా చేయాలి. దీన్ని నరేంద్ర మోడీ గారు విశ్వవ్యాప్తంగా చేసి ఈరోజు ప్రతి ఒక్కరు హెల్దీగా ఉండాలి, హెల్దీ సమాజం కావాలి, హెల్దీ నిర్మాణం కావాలి అనేసి నరేంద్ర మోడీ గారు చేసినటువంటి ఈ ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మనం కూడా ప్రతి ఒక్కరు, భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా యోగా చేయండి. డూ యోగా నో రోగా. నా పేరు చింతామణి స్వామి. 2008 నుంచి ఈరోజు వరకు రోజు యోగా చేస్తున్నా. శ్వాస యూనివర్సిటీలో వైఏసీ పూర్తి చేశా. 2015లో PGDYT పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ యోగా థెరపీ పూర్తి చేశాను. నేను యోగా చేసిన తర్వాత 4 నెలలకి మోకాళ్ళ నొప్పులు వచ్చినాయి. వదిలిపెట్టకుండా చేశా. ఈ రోజు వరకు మళ్ళీ మోకాళ్ళ నొప్పులు రాలేదు. మళ్ళా 8 ఏళ్ళు ఎవరు రాలేదు. కానీ సియాటికా లాంగెస్ట్ నర్వ్ వచ్చింది. అది నన్ను 10 నెలలు బాధించింది. ఇప్పుడు నా వయసు 81. ఈ రోజు వరకు ఏం ప్రాబ్లం లేదు. రోజు 10 గంటలు నేను కూర్చుంటున్నా, పని చేస్తున్నా. 2 గంటలు ఇంట్లో కూర్చొని చదువుతున్నాను. ఆ పుస్తకం, ఈ పుస్తకం. కంటి చూపు సమస్య ఉంది, ఇది దూరమైంది, ఇంకోటి అన్నీ. కనుక ఇక్కడ ఒక మాటలో చెప్పాలంటే ఏమి, డూ యోగా నో రోగా. 24 గంటలు ఉన్నాయి. 100 ఇయర్స్కి పనికి వచ్చేటువంటి ఈ యొక్క శరీరాన్ని ఒక
20 నిమిషాలు మనం కేటాయిస్తే ఆరోగ్యం, పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యం ఉంటుంది, ఆయుష్ ఉంటుంది. ఇది విషయం. ధన్యవాదాలు. ఈరోజు ప్రధానంగా ఇంటర్నేషనల్ యోగా డే. ఈ ఇంటర్నేషనల్ యోగా డేకి డిఆర్ఎం గారు వచ్చారు, జడ్జి గారు వచ్చారు, ఆర్ఎస్ఎస్ క్షేత్ర ప్రచారక్ గారు భరత్ గారు వచ్చారు. 650 మంది సంఖ్య సమయానికి వచ్చారు. అందరూ కూడా యోగా చేశారు. ఇది ఒక ఆనందకరమైన విషయం. రెండవది, ఇదేదో మా సొంతం చేయలే. యాజ్ పర్ ది మ్యాండేట్ గివెన్ బై ద ఆయుష్. ఆయుష్ అంటే ఆయుర్వేదము, యునాని, సిద్ధ సమాధి, హోమియో, ఈ పెద్దలందరూ మినిస్ట్రీ ఓ 50 మంది 100 మంది 3 రోజులు 4 రోజులు కూర్చొని నిర్ణయం చేసిన ఆసనాలు మనం చెప్పాము. డిమెరిట్స్ ఆఫ్ దట్ ఆసన వీ ఎక్స్ప్లెయిన్డ్ అండ్ మెరిట్స్ దట్ ఆసన వీ ఎక్స్ప్లెయిన్డ్. ధన్యవాదాలు. వెళ్ళండి. ఎంత దూరం వెళ్ళాలి? నువ్వు ఇంక అంతకంటే వదిలిపెట్టిన స్థితిలో ఆగి లఘు శ్వాస పీల్చాలి, వదలాలి, పీల్చాలి, వదలాలి, పీల్చాలి, వదలాలి. 1 2 3 4 अग्रेसर त्रिकोणासन ఆ రెండో పక్క కూడా ఉండదు. కేవలం పక్కతే ఆ సేఫ్టీ జోన్లో ఉన్నటువంటి వేస్టేజ్ని కలిగించండి. 1 2 3 4 రెండో పక్క కూడా చేయాలి. బాగా సాధనే రెండోసారి సమయం తీసుకోండి, పర్వాలేదు. 2 3 వదిలిపెట్టు. ఇక్కడ ప్రధానంగా పై మజిల్స్లో ఉన్నటువంటి వేస్టేజ్, లంగ్స్ కెపాసిటీ 19లో కరోనా వచ్చింది. ఇక్కడ మన సమస్యలన్నిటికీ కారణం ప్రధానంగా కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకము. నాకు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయనుకోండి, మలబద్ధకం ఉన్నట్టు లెక్క. ఆయుర్వేదం ఏం చెప్తుందంటే సర్వే రోగాః మలాశ్రయః. దీన్ని హెర్నియా ఉన్నవాడు చేయొద్దు. అదే ప్రకారంగా డిస్క్ డిజార్డర్ ఉన్నవాడు చేయొద్దు. పీలుస్తూ సగం ఇంకొంచెం పీల్చాలి. శ్వాస వదిలిపెడుతూ పూర్తిగా వదిలిపెట్టాలి. కాలు పక్కకు విశ్రాంతి. అగ్రేసర్ అర్ధచక్రాసన్. చూడండి. అట్లా నడమంది పెట్టుకోవాలి. మోకాళ్ళు వంచకూడదు. నోని బెండింగ్. బెండ్ యువర్ ఫ్రంట్. అర్ధచక్రాసన్ అంటే ఇందాక చెప్పా, ముందు కొంగే ఆసనం వేసిన తర్వాత నిలుచుకుందావా అట్లా డిస్ప్లాంతో సహా. అంటే ఇక్కడ పాలిటిక్స్ ఆ మాత్రం ముస్లింలో పట్టాయించుకుంటారు. తెలుసుకుంటున్నా చేతులు గండాలు పెట్టుకోండి. కాళ్ళు బాగా బెదులుతూ కాళ్ళు కలపాలి. నెమ్మదిగా పైకి లేవాలి శరీరాన్ని. ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది చేసేదనాలు ప్రధానంగా లో బ్యాక్ పెయిన్.
నువ్వు ఏ మందులు అన్నా పోవు చూడబెట్టు. ఇప్పుడు ఏ రోగము లేదు. నెమ్మదిగా పెట్టలాగండి. ముఖం వస్తుంది, నోని పెండింగ్ కలుపు. లంగం అవుతుంది. భుజంగాసనం వేసిన తర్వాత సులభాసనం ఖచ్చితంగా వేయాలి. అగ్రేసర్ శవాసనం వాళ్ళు వేస్తారు చూడండి. చేతు బంధాసనం, చేతు కట్టాలి, రామ చేతు కట్టినట్టు మన శరీరం కట్టాలి. కోడి అది 45-50 తర్వాత శరీరం మొదలైపోతుంది, ఇంకా మొదలవుతుంది. ఏమంటే కాళ్ళతో దాన్ని బిగించండి, కుడి పక్క తిరగండి, లేచి కూర్చోండి. సమయభావం వల్ల ఇది ఒక నిమిషం వేయాలి. సమయభావం వల్ల ఎన్ని కూర్చోండి, నెమ్మదిగా కూర్చోండి. దాని తర్వాత కాలాంతం పీరియడ్ ప్రాణాయామం. వసే సర్వం ప్రతిష్ఠితం మాదేవ పుత్రాన్ రక్షస్వ శ్రీచ ప్రకాంచ విదేహినైతి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. కపాలభాతి ప్రాణాయామం చేద్దాం. ఫోర్స్ఫుల్ ఎక్సైజ్. మనం గాలిని బలంగా బయటకు మాత్రం పంపించాలి. ఆటోమేటిక్గా రావాల్సింది లోపలికి వస్తుంది. ఏకాలంలో కడుపున వాళ్ళు లోపలికి కలిపే ప్రయత్నం చేయాలి. 1 నిమిషం పాటు చేద్దాం. కపాలభాతి ప్రాణాయామము స్టార్ట్. విశ్రాంతి. ముద్ర తొలగించండి. అరచేతుల ఆకాశం. దీర్ఘ శ్వాసను తీసుకొని వదలండి. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్స్హేల్. మనకి ఏదైనా ప్రెజర్ కానీ టెన్షన్ అనిపించినప్పుడు ఒక 5 సార్లు ప్రశాంతంగా కూర్చొని దీర్ఘ శ్వాసను తీసుకొని దీర్ఘ శ్వాసను వదలండి. డీప్ ఇన్హేల్, డీప్ ఎక్స్హేల్. ప్రెజర్ తగ్గుతుంది. మైండ్ మీద ప్రెజర్ అనేది కొద్దిగా తగ్గుతుంది. ప్రయత్నం చేయండి. ఇప్పుడు నాడీ శోధన ప్రాణాయామము లేదా అనులోమ విలోమ ప్రాణాయామం చేద్దాం. ఏం లేదు, సింపుల్. శ్వాస ఒక నాసిక ద్వారా తీసుకోవాలి, ఇంకో నాసిక ద్వారా వదలాలి. సింపుల్గా ఉంటుంది. నాసిక ముద్ర తీసుకోండి. కుడి నాసికని పొట్టిన వేలుతోని, ఎడమ నాసికని ఉంగరం వేలుతోని కంట్రోల్ చేయాలి. వెనక నిటారుగా ఉంచండి. కుడి నాసిక క్లోజ్ చేయండి. ఎడమ నాసిక ద్వారా శ్వాస నెమ్మదిగా పూర్తిగా లోపల తీసుకోవాలి. పూర్తిగా శ్వాస లోపలికి తీసుకున్న తర్వాత కుడి నాసిక ఓపెన్ చేసి కుడి నాసిక ద్వారా బయటకు పంపిస్తాం. మళ్ళీ అదే కుడి నాసిక ద్వారా పూర్తిగా లోపలికి తీసుకోవాలి. ఎడమ నాసిక ద్వారా బయటకు వదిలేయాలి. కంటిన్యూ ప్రాసెస్ 1 మినిట్ చేయండి. పూర్తిగా లంగ్స్ నిండా కరెక్ట్గా లోపలికి తీసుకోవాలి. అదేవిధంగా బయటకు వదిలేయాలి. విశ్రాంతి. ఇక్కడ సమయభావం వల్ల పరిచయం మాత్రమే చేయడం జరుగుతుంది. ఫ్రీ యోగా క్లాస్ ఉంటుంది. మీకు వీలైన వాళ్ళు అక్కడ వచ్చి ఆ యోగా క్లాస్లో మీరు అన్ని విధాలుగా మీరు నేర్చుకోవచ్చు. ఇప్పుడు చెప్పుడు చేస్తుందో ఆ విధంగా మకారనాదం పొందుదాం. ఈ విధంగా చేతులు తీసుకొని వెంటనే నిటారుగా ఉంచాలి. బొడ్న వేలు చెవుల దగ్గర, చూపు వేలు ముద్దు మీద, మధ్య వేలు కళ్ళ దగ్గర,
గుండెలు నాసికల దగ్గర ఉంచండి. పూర్తిగా శ్వాస లోపల తీసుకొని విశ్రాంతి. ఇప్పుడు ఈ